స్నేహితులతో మాట్లాడడం జరిగింది. అందరితో సిమిలర్ కన్వర్సేషన్ ఉంది. నేను నా వీడియో వైరల్ అయింది, దీంట్లో చాలామంది నాకు తిట్టున్నారు, నాకు నా ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేస్తున్నారు, నా పిల్లల గురించి బూతులు ఉన్నాయి, నాకు ఎవరిది ఉన్నాయి, ఎక్కువ హార్ష్గా అసభ్యంగా బూతులు దారుణంగా ఎవరు తిట్టారు. అప్పుడు కూడా ఆమెకి కొన్ని అకౌంట్స్ మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత ఓపెన్ సోర్స్ నుండి కూడా మన ఇన్వెస్టిగేషన్ టీమ్స్ కూడా ఈ స్క్రీన్ షాట్స్ తీసుకొని మేము కూడా చదివాము. అరౌండ్ 30 to 40 పేజెస్ మన దగ్గర ఇప్పటి వరకు ప్రింట్అవుట్స్ ఉన్నాయి. సోషల్ మీడియా డేటా చూస్తే హండ్రెడ్స్ ఆఫ్ అకౌంట్ ఉన్నాయి, దాంట్లో 60 అకౌంట్స్ ఎలాంటివి ఉన్నాయి. చాలా ఆ లాంగ్వేజ్ మీరు చదివితే కూడా చాలా బాధగా ఉంది. ఇది అంతా చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి ఆ అకౌంట్ ఎవరు ఆపరేట్ చేస్తున్నాడు, ఎక్కడ ఉంటాడు, టీమ్స్ పెట్టాము. దాంట్లో కొంతమంది ఇప్పటి వరకు ఐడెంటిఫై అయ్యారు. ఆ కొంతమందిలో ఇద్దరిని ఈరోజు రాంబాబు సన్ ఆఫ్ రామచంద్రరావు ఏజ్ 46 ప్లస్ వెంకట్ దుర్గారావు సన్ ఆఫ్ అప్పారావు ఏజ్ 31 ఇయర్స్ని కస్టడీలో తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మెజిస్ట్రేట్ ముందే రిమాండ్ కోసం ప్రొడ్యూస్ చేస్తాం. ఇంకా కొన్ని ఇండివిజువల్స్ని ఐడెంటిఫై చేసి ఉన్నాము, అకౌంట్స్ కూడా వర్కౌట్ చేస్తున్నాము. చట్టాల ప్రకారం ఎవరిది ఏ కంపోనెంట్ ఉంది, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అది మేము ఖచ్చితంగా చూసుకుంటాం. ఎందుకంటే ఈ విక్టిమ్ది ఆ రోజు ఆ ఇంటర్వ్యూ ఇవ్వకపోతే షీ వుడ్ హ్యావ్ బీన్ అలైవ్, ఆమెకి ఆ జాబ్ కూడా మేబీ వస్తుంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒక పాప 10 ఇయర్స్, ఒక పాప 7 ఇయర్స్. ఆ కుటుంబం అంతా బాగానే ఉంటుంది. ఆవిడ తప్పు ఏంటి? షీ మేడ్ అ వీడియో ఆన్ 4th ఆఫ్టర్నూన్. ఎలాంటి ట్రోలింగ్ చేశారు, ఈ ఇద్దరిది ట్రోలింగ్ కూడా ఐ వాంటెడ్ టు షో యూ, కానీ మీ వ్యూవర్స్ ఉంటారు, ఫ్యామిలీ ఉంటారు, పిల్లలు ఉంటారు, ఆ లాంగ్వేజ్ ఇక్కడ పెట్టడానికి కుదరదు. కానీ మీరు నా దగ్గరికి వస్తే, నా టీంకి కాంటాక్ట్ చేస్తే ఆ కమెంట్స్ కూడా మేము చూపిస్తాం. సిన్స్ ఇట్ కెనాట్ బి పుట్ ఆన్ పబ్లిక్ ప్లాట్ఫామ్, ఇక్కడ మేము పెట్టలేదు. ఇలాంటి వేరే కూడా ఈ ప్రాసెస్ ఇంకా నడుస్తుంది. ఐడెంటిఫై చేసుకొని ఖచ్చితంగా అందరిపైన చర్యలు తీసుకుంటాము. ఇక్కడ ఉన్న గుంటూరు ఎస్పీగా ఏపీ పోలీస్ తరఫు నుండి, నా తరఫు నుండి ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది త్రూ మీడియా. పిల్లలకి, మహిళలకి, ఇంకా ఎవరికైనా ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఉంటే మీరు ఫ్రీగా మా పోలీస్ స్టేషన్కి రావచ్చు, నా దగ్గరికి రావచ్చు, దిశ పోలీస్ స్టేషన్కి వెళ్ళవచ్చు. 1930 హెల్ప్ లైన్ ఉంది, మన దగ్గర దిశ యాప్ ఉంది. తర్వాత ఇక్కడ కూడా దిశ డిఎస్పీ గారి నెంబర్ కూడా నేను చెప్తాను, 8688831465. స్టేట్ మహిళా హెల్ప్ లైన్ ఉంది, 9154880389. మీరు మా దగ్గరికి రండి. మీకు కాన్ఫిడెన్షియలిటీ కావాలి అంటే మీరు మాకు ఒక వాట్సాప్ చేయవచ్చు, మెసేజ్ పెట్టవచ్చు. కానీ మీరు ఇలాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుంటే మీ వెనక ఉన్న వాళ్ళు ఫ్యామిలీ, మీ ఉన్న సొసైటీ చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ప్లస్ ఇట్ గివ్స్ ఎ స్ట్రాంగ్ హ్యాండ్ టు బులీస్. ఎవరు ఇలాంటి చేస్తున్నారు వాళ్ళకి బలం పెరుగుతుంది. ఏం చేశాము, జరిగింది, చనిపోయింది, ఇంకా చేస్తాము, ఇంకా వేరే వాళ్ళని చేస్తారు. సో బీయింగ్ అ విక్టిమ్ మేము ఇంకా గట్టిగా నిలబడాలి. పోలీస్ దగ్గరికి రండి, అంతా మేము ఎక్కడ వరకు మీకు హెల్ప్ చేయాల్సింది ఉంటుంది, మేము చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఇంగ్లీష్ చెప్తాను, తర్వాత క్వశ్చన్ తీసుకుంటాం. Good evening, everybody. Couple of days ago, I briefed media regarding Gitanjali suicide case. Immediately after receiving the case from Railways, FIR was registered in Tenali 1 town, crime number 65/24 under section 509/306 IPC, 67 IT Act. After registering that case, immediately special teams were made at district level. Nachiket was overall in charge. He was looking after headquarters. Operational part was looked after by additional SP Alando Srinivas and additional SP admin Ramna Murthy. At sub-division level, DSP
Ramesh was taking care of the things. During the investigation, what we found out was the victim, Gitanjali, she participated in a government program where she was a beneficiary of land patta. After land patta, she came outside, she gave an interview to a local channel, Mana Andhra. Seeing her excitement, that interview went viral, and as soon as it went viral, heavy trolling started. And trolling was not just about her. There were sexual remarks, there were remarks against her kid, her marriage was questioned, they abused her parents also. She was not able to bear all those things for next couple of days. She did not move outside also. She was stuck with her phone. On 7th, she was supposed to go to a private school to Vijayawada where she was trying for a job. When her husband asked her, let us go for the interview, she told, I cannot come, I don't feel like coming, and she was browsing her phone. Going through the CDR analysis, around 6 close friends and relatives she called that day, and she discussed this issue with everybody, that people are abusing me, commenting against me, I am troubled, even my relatives and friends are also disturbed, how to deal with it. People advised her, counseled her, few told, she asked what action can I take, so they advised in their own capacity, you report the remarks, but it was in thousands and she could not cope up with it. Eventually she took the extreme step of attempting suicide. There also Loco Pilot applied emergency brake, he tried to save her, but still she received head injury during the treatment, she succumbed to the injuries. After this thing, in these conversations, she also mentioned few social media handles which were brutally trolling her, making sexual remarks and comments. And with our own open source intelligence, cyber teams, and other inputs, we have developed a database of the accounts which were used to harass her. Out of these accounts, around 60, we have almost identified the account holders also. We are working in that direction. 2 people we have taken into our custody today morning. They are Ram Babu, son of Ramchandra Rao, aged 46 years, Venkat Durga Rao, son of Appa Rao, aged 31 years. We would be producing them in front of jurisdictional magistrate for remand. Other people also, as per their part in this case, will for sure taking legal action, bringing them to book and taking whatever necessary action is there. I have the screenshots of comments and videos of whatever these guys did, but since the viewers of your news channels might be family men and children also, I am not able to produce it in front of media. They are available with my team. Personally, you can come and see it. Through media and as SP Guntur, I would like to request women and children and other people that whenever they find themselves in such difficult situation, our doors are always open for them. They can approach freely the police station, SP office, Disha police station. If they want to keep it secret, 1930 cyber helpline is there, Disha app is there. We have Disha, already I shared Disha DSP number. We have state contact number for women related issues, 9154 880389. I also humbly request the victims, you come to us, we will take necessary action, we will make sure that they are protected, but don't take the extreme steps like suicide, because it will only make bullies more powerful. They will think they can oppress anybody, they can get rid of people this way, and they have the upper hand in the society.